ఏదో ఒకటి చేయండి గురువు గారు, లేదంటే సౌదామని మీ చేయి సరిపోతుంది. అద్భుతం గురువర్య, అద్భుతం. మీ మాటలు ఇప్పుడు మా మనసులో ఉన్న అనుమానాన్ని పూర్తిగా చిందరవందర చేసేసింది. మీకు ధన్యవాదాలు గురువర్య. ధన్యవాదాలు మహారాజా. మహారాజా, మీరు గురువర్యులకు ధన్యవాదాలు చెప్పారు. నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇక మీరు మటరీ గారికి ఆదేశాన్ని ఇవ్వండి, వారికి నన్ను తన భార్యగా స్వీకరించాలని. సౌదామిని దేవి గారు, మీరు ఓపిక పట్టండి, నేనున్నాను కదా. అదే నేను అన్నదానికి అర్థం ఏంటంటే, నేను మీకోసం ఒక యోగ్యుడైన వరుణ్ణి తీసుకొస్తాను. గురువర్య వినండి, ఆమెకి తగిన వరుడిని వెతకడం కోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అవును గురుగారు, మేమిద్దరం మీ పక్కనే ఉన్నాం కదా, దాని ఇంకా మని. మటరీ ప్రసాద్ గారు, మాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మీకు మీ యొక్క అద్భుతమైన కళ గురించి స్వయంగా బాగా తెలుసు కదా, మరైతే మీరు అటువంటి కథని ఎందుకు రచించారు? అందులో మీరే స్వయంగా ఇరుక్కున్నారు. మహారాజా, ఈ కథను నేను రచించలేదు. ఈ కథను పండిత రామకృష్ణ గారే రచించారు. ఏమిటి? వారు చెప్పిన దాని ప్రకారమే నేను ఈ కథను సౌదామిని దేవి సమక్షంలో ప్రదర్శనిచ్చాను. పండిత రామకృష్ణ మహామంత్రి గారు, ఏ సమస్యలో అయితే పండిత రామకృష్ణ ఇరుక్కున్నారో దాని నుండి బయటికి రావడం కోసం వారిలా చెయ్యడం స్వాభావికమే. పండిత రామకృష్ణ! మహారాజా, మీరు మర్చిపోయినట్టున్నారు, మీరే రామకృష్ణ పండితుణ్ణి బహిష్కరించారు. మాకు తెలుసు గురువర్య, మాకు ఇది కూడా తెలుసు. ఈ సమయంలో పండిత రామకృష్ణ ఇక్కడ ఈ రాజదర్బారులోనే ఉన్నారు అని. రండి పండిత రామకృష్ణ, మా ముందుకి రండి. దాక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, సౌదామిని దేవి వచ్చారు ఒక సమస్యని తీసుకొని, దానిని పరిష్కరించండి. పండితరామా, నా సమస్య గురించి మీరు వినే ఉంటారు కదా, దానికి పరిష్కారం కూడా నేనే మీకు చెప్పేస్తాను. ఇక మీరు ఒక పని చేయండి, మటరీ ప్రసాద్ కి నేను వరమాల వేసేలా చేయండి, చాలు. సౌదామిని దేవి గారు, స్వయంగా మీరే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకే పూర్తిగా అర్థమై ఉంటుంది. మటరీ ప్రసాద్ గారి కథల ప్రభావం మా అందరి మీద పడింది. ఇప్పుడు స్వయంగా మీరు కూడా బలి కాబోతున్నారు. హా? మీ ఈ నిర్ణయాన్ని విరమించుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, అర్థమైందా? మీరు కాస్త నెమ్మదించి ఈ విషయం గురించి ఆలోచించండి. నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది ప్రేమ కాదని, కేవలం భ్రమని, ఒక యుక్తి అని. అలాగా? అప్పటికి మీకు ఒకవేళ అనిపించలేదంటే నేనే స్వయంగా మహారాజ్ గారితో చెప్పి మీకు మటరీ ప్రసాద్ గారితో వివాహం జరిగేలా చేస్తాను. ఏమైంది గురువర్య? అది తమకి పండిత రామకృష్ణ పరిష్కారం సరైనదిగా అనిపించట్లేదా? లేదు, సరైన నిర్ణయమే మహారాజా. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిష్కారం. ఏమాత్రం ఆలోచించకుండా ఇలా వరమాలను చేతిలో పట్టుకొని ఈ సౌదామిని దేవిలాగా నగరం అంతా తిరుగుతూ ఉండకూడదు. చూడండి సౌదామిని దేవి, మీరు ఆలోచించండి. ఆలోచించి నాకు ఏ చింత లేకుండా చేయండి. అదే మీకు కూడా ఎటువంటి చింత లేకుండా చేయండి. మహారాజా, పండిత రామకృష్ణ గారి మాటలను గౌరవించి నేను ఆలోచిస్తాను. అద్భుతం. ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు, ధన్యవాదాలు. మీరు నన్ను క్షమించి తీరాల్సిందే. మీ భ్రమని దూరం చేయడానికి నా వద్ద ఇంతకంటే వేరే ఆలోచన లేదు. పండిత రామకృష్ణ,
మీరు మళ్ళీ ఇలా అనే ధైర్యం చేస్తున్నారా మేము ఒక తోలుబొమ్మల ప్రదర్శన చూసి భ్రమితులం అయ్యామని? లేదు 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 మహారాజా, నేనన్న దానికి అర్థం అది ఏమాత్రం కాదు. పండిత రామకృష్ణ, మీరు ఏదైతే చేశారో సరిగ్గానే చేశారు. మాకు కూడా అర్థమైంది. ఏ కారణం లేకుండా ఎవరైనా మన మీద అనుమానించారు అంటే ఎలా అనిపిస్తుంది అని. మా ప్రాణప్రియులైన మహారాణులు మమ్మల్ని అనుమానిస్తున్నారు. వారికి ఏమనిపిస్తోందంటే మేము లేఖను రాసి రాజకుమారి గారిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించామని. నిజానికి మేము ఏ లేఖని రాయలేదు. మహారాజా, ఒకవేళ మీరు ఆ లేఖను రాయలేదంటే అప్పుడు ఆ లేఖను మీరు వేరే ఎవరితో అయినా రాయించుండొచ్చు కదా. లేదు మహారాణి గారు, ఆ లేఖని మేము రాయలేదు, వేరొకరితో కూడా రాయించలేదు. పండిత రామకృష్ణ, మాకేమనిపిస్తోందంటే మా మహారాణి మెదడులో ఇప్పటికీ ఆ అనుమానం అలాగే ఉంది అని. అందుకని మేము మీకు ఈ ఆదేశాన్ని ఇస్తున్నాము. మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి, ఎవరైతే మా పేరుతో ఈ పత్రాన్ని రాశారో వాళ్ళని. ఆ వ్యక్తిని మీరు మా సమక్షంలో నిలబెట్టండి రామకృష్ణ. మేము అతనికి ఉరి శిక్ష విధిస్తాం. తప్పకుండా మహారాజా, తప్పకుండా. తమరి ఆజ్ఞ. చెప్పండి మహారాణి గారు, ఇంతకంటే మేమింకేం చేయగలం? నాకు కూడా అదే అనిపిస్తోంది. ఆ లేఖను ఎవరు రాశారో తెలియదు, కానీ మీరు మాత్రం రాయలేదు. కానీ ఎవరైతే రాశారో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి కారణంగానే నాకు మీ దర్శనం లభించింది. ఇక నేను మా రాజ్యానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. మహారాజా, మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. రాజకుమారి గారి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ నేను చూసుకుంటాను. నిజానికి రాజకుమారి గారు, మీరు విజయనగరానికి విచ్చేశారు కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము. కొన్ని రోజులు ఇక్కడే ఉండి విజయనగర రాజ్యాన్ని చూసిరండి. మహారాజా, మీరు నన్ను స్వయంగా ఆహ్వానించినప్పుడే నేను తిరిగి విజయనగరానికి విచ్చేస్తాను. సెలవివ్వండి. అలాగే, మీకు నచ్చినట్టే చేయండి. కానీ రాజకుమారి గారు, మేము ఎప్పుడు లేఖను రాసినా దాని మీద రాజముద్రని తప్పకుండా వేస్తాము. ఈసారి గుర్తుంచుకోండి. సెలవివ్వండి. చివరికి అంతా మంచే జరిగింది. ఏమంటారు తోలుబొమ్మల మట్రే ప్రసాద్ గారు? మీరు కథావాచకులు, మీకంటే బాగా ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? మీరు సరిగ్గా చెప్పారు మహారాజా. చూడండి మట్రే ప్రసాద్ గారు, మీ వద్ద అద్భుతమైన కళ ఉంది. మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము, మీరు మీ కళను మంచి విషయాల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని. అలాగే మహారాజా. అలాగే మీరిక విజయనగరం నుండి బయలుదేరచ్చు. అన్నట్టు మీరు మళ్ళీ విజయనగరం తిరిగి రాకపోయినా మేము ఏమాత్రం బాధపడం. మంచిది మహారాజా. మీరు కంగారు పడకండి మహారాజా. కొత్వాల్ గారి పిల్లలు విజయనగరంలో ఉన్నంత వరకు ఈ మటరీ ప్రసాద్ గారు మళ్ళీ విజయనగరం సరిహద్దులకు కూడా రారు. అవును మహారాజా, నా పిల్లలు చాలా గుణవంతులు. వాళ్ళకి నా పోలికలే వచ్చాయి. అవునవును కోత్వాల్ గారు, ఇది నిజంగా భగవంతుడి దయ్యే అనుకోవాలి. మీ పిల్లలకి మీ పోలిక వచ్చింది, మీ భార్య పోలికలు రాలేదు. మహారాజా, నాకు అసలేమీ అర్థం కాలేదు. మీకు అర్థం కాదు కూడా. చిన్న దొంగతనాలు చాలా అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా పెద్దదిగా చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఇది నిరూపణ అయిపోయింది. నాకంటే ఉత్తమమైన దొంగ ఇంకెవ్వరూ లేరు అని. ఆహా, దొంగిలించటంలో ఎంతో ఆనందం ఉంది.
విజయనగరానికి దూరంగా ఉన్నంత వరకు అందరికంటే ఉత్తమమైన దొంగని. నేను ఒకరి కంటికున్న కాటుకను కూడా దొంగిలించగలను. అంతలో ఏముంది విజయనగరంలో? ఆ తెలివైన పండిత రామకృష్ణ అతను నాలాంటి వాళ్ళని అస్సలు ప్రశాంతంగా బతకనివ్వటం లేదు. అందుకని నేను తనని ప్రశాంతంగా బతకనివ్వను. దొంగిలించటంలోనే ఆనందం ఉంది. ఇప్పుడు నేను విజయనగరం భవిష్యత్తుని దొంగిలిస్తాను. అంటే విజయనగర వాసుల యొక్క పిల్లలను, అది ముఖ్యంగా రామ యొక్క భవిష్యత్తుని. ఏంటి తన పేరు? భాస్కర్. భాస్కర్ని కాదు, ఏదైనా వస్త్రాన్ని తీసుకొచ్చి మీ ముఖాన్ని వేసుకోండి. ఇలా విచిత్రంగా ముఖం పెట్టి మీరు భాస్కర్ని భయపెట్టేస్తున్నారు. ఏడుకు నాన్న, ఏడుకు. ఇంకేనా మిగులుంటే అది కూడా అని అప్పుడప్పుడైనా నా పేరు పెట్టి పిలవచ్చు కదా. అయినా ఏడు పాపించడానికి ఇదేం కొత్త పద్ధతి? ఒకరు భయంకరంగా మొహం పెట్టి నన్ను భయపెడుతున్నారు, మరొకరు గట్టిగా ఉయ్యాలను ఊపేసి కళ్ళు తిరిగేలా చేస్తున్నారు. నా బంగారు, నా చిట్టి, నా బుజ్జి కదా. ఏడవకు భాస్కర్, ఏడవకమ్మా, ఏడవకు. ఇక చాలు, ఆపేయమ్మా. ఈ విచిత్రమైన నాట్యాన్ని ఆపేయ్. నాకు బదులు ఇప్పుడు నీకు కళ్ళు తిరిగితే అప్పుడు నువ్వు పడటమే కాకుండా నువ్వు నన్ను కూడా కింద పడేస్తావు. నాన్న, ఎవరైనా కాపాడండి. పడుకో భాస్కర్, పడుకో. బతికిపోయా. అయ్యో, లేదు 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 భాస్కర్, ఏడవకు 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 ఏడవకు. బతికిపోయావా? అరే నేను బతికిపోయాను, లేకపోతే ఈ పాటికి నీళ్ళ మీద పడి నా బుర్ర 2 చెక్కలు అయిపోయి ఉండేది. బామ్మ బామ్మ చూడు, నానేదో దాస్తున్నారు. ఏమిటి? ఏంటి కాదు, ఎక్కడికి? దర్బార్కి. ఇంకెక్కడికి? ఈ రోజు మీరు నిన్నటి కంటే త్వరగా బయలుదేరుతున్నారు. శారదా, నాకు కూడా ఎక్కడో ఏదో తేడా. నాన్న ఏదో దాస్తున్నారు అని బాగా అనిపిస్తుంది. అదేమిటంటే నేనే స్వయంగా దర్బారుకి సమయానికి వెళ్ళకపోతే ఇక నేను నా పుత్రుడికి ఏం నేర్పిస్తాను మీరే చెప్పండి. భలే, పుత్రుడు జన్మించగాని నా పుత్రుడు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు. అయిపోయిందా? నేను వెళ్ళనా? నాన్న, వాళ్ళ చెవిలో పువ్వు పెట్టగలరు, నాకు కాదు. నేను మీ పుత్రుడిని కదా, నాకు అంతా తెలుసు. కొంచెం పెద్దవనివ్వండి, మీ బండారాలను అన్నిటినీ నేను బయట పెడతాను. గురువుగారు, గురుగారు చూడండి. చూస్తున్నాన్రా. ఏమి రూపం, ఏమి అందం, ఎంత తేజస్సు. గురువుగారు, స్వయంగా మీ కళ్ళ ముందే ఇక్కడ అనర్థం జరుగుతుంది. అనర్థం అటు కాదు, ఇటు చూడండి, ఇటు. ఎక్కడ? గురువుగారు, ఇటు. గురుగారు, ఇవాళ కూడా దర్బార్కి ఆలస్యంగా వచ్చాం. అది కూడా మీరు సౌదామని చూస్తూ ఉండిపోవడం వల్లే. మనం ఆలస్యంగా రాలేదురా. మరి ఇవాళ ఇతడే కాస్త త్వరగా వచ్చాడు. ఈ రామకృష్ణ కొత్త పన్నాగం ఏదో పన్నుతున్నట్టున్నాడు. పదండి, ఇవాళ ఇతన్ని ఉన్న పడంగా పట్టుకుందాం. చూసారా, నేను చెప్పాను కదా, ఇతనేదో కొత్త పన్నాగం పన్నబోతున్నాడు.
గురుగారు చూసారా మీరు రామకృష్ణ పండితులు దర్బార్లో ఎలా నిద్రపోతున్నారు? పండిత రామకృష్ణ నిద్రపోతూ ఉంటే ఎంతో అమాయకంగా కనిపిస్తున్నారు గురుగారు. దుష్టులారా, అమాయకుణ్ణి నేను. ఆ రామకృష్ణ విజయనగరానికి వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర లేకుండా చేశాడు. ఇప్పుడు నేను తనకి నిద్ర పట్టకుండా చేస్తాను. బహుశా దర్బారులో దోమలు ఎక్కువ అయిపోయాయి అనుకుంటా. ఇప్పుడే ఇతనికి తెలియజేస్తాను, నేను దోమని కాదు పెద్ద పులిని అని. త్వరగా చెప్పండి. మీ ఆలోచన కారణంగానే మనం ఇలా పనులు తింటున్నాం. ఇక్కడ ఎవరూ లేరేమిటి? బహుశా నేనేదో కలగన్నట్టున్నాను. రామకృష్ణ, పండిత రామకృష్ణ, ఏం చేస్తున్నారు పండిత రామకృష్ణ? లేవండి. అరే మహారాజు గారు విచ్చేసే సమయం అయింది. ప్రణామాలు గురువర్య. గురువర్య, ఈ పండిత రామకృష్ణ ఈ విధంగా ఎందుకు నిద్రపోతున్నారు? నేనేమైనా వారి సేవకుండా నాకు తెలియడానికి? ఎవరైతే నిద్రపోతున్నారో వారిని అడగండి. క్షమించండి గురువర్య, ఏ వ్యక్తి అయినా ఈ విధంగా నిద్రపోతూ ఉన్నప్పుడు మనం వారిని ఎలా అడగగలము? ఎందుకు నిద్రపోతున్నారో అని. ఎలా చెప్తారో అది నాకెలా తెలుస్తుంది? మహారాజు గారు వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ! ప్రణామాలు మహారాజా, ప్రణామాలు మహారాజా. అక్కడ కాదు, ఇక్కడ. ప్రణామాలు మహారాజా. మీ నివాసంలో భాస్కర్ పగలంతా నిద్రపోయి రాత్రులు ఏడుస్తున్నాడా? ఆ కారణంగా మీరు కూడా రాత్రంతా మేలుకుంటున్నారు, ఇక పగలు కూడా నిద్రపోలేకపోతున్నారు. ఆ తర్వాత మీరు మీ నిద్రను పూర్తి చేసుకోవడం కోసం సమయానికి ముందే రాజదర్బార్కి వచ్చి ఇక్కడే నిద్రపోతున్నారు. అంతర్యామి మహారాజా, మీరు అంతర్యామి. నా సమస్యని మీకు చెప్పకుండానే అర్థం చేసుకున్నారు. మాకిది కూడా అర్థమైంది పండిత రామకృష్ణ. మీరు వృత్తిపరంగా రాజదర్బార్కు సరైన సమయానికి ఎప్పుడూ రాలేదు, కానీ నిద్రను పూర్తి చేసుకోవడం కోసం సమయానికంటే ముందే ఇక్కడికి వచ్చారు. సరిగ్గా చెప్పారు మహారాజా, సరిగ్గా చెప్పారు, సత్యం చెప్పారు మహారాజా. ఏం చేయమంటారు మహారాజా? నాకు వచ్చిన సమస్య అలాంటిది. మహారాజా, నేను కూడా పెద్ద సమస్యలు. అలాగే అలాగే. ఇప్పుడు చెప్పండి కొత్తవాల్ గారు,
మీకొచ్చిన సమస్య ఏమిటి? మహారాజు గారు, నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నాకు ఇది అర్థం కావడం లేదు. అన్నిటికంటే ముందు శుభవార్త చెప్పాలా లేక దుర్వార్త చెప్పాలా అని. ముందు శుభవార్త చెప్పండి. మహారాజా, నా ఉద్దేశం ప్రకారం దుర్వార్త ముందు వింటే మంచిది. దుర్వార్తని ముందు వింటే దాని గురించి ఆలోచన చేయొచ్చు, తర్వాత శుభవార్త వింటే దాని ద్వారా ఆనందాన్ని పొందొచ్చు. ఏమంటారు? మంచిది. కొత్వాల్ గారు, ముందు దుర్వార్త ఏంటో చెప్పండి. మహారాజా, గుప్తచరుల ద్వారా సూచన అందింది. మన విజయనగర సామ్రాజ్యంలోకి పిల్లల దొంగ ప్రవేశించాడని. పిల్లల దొంగ? పిల్లల దొంగ? పిల్లల దొంగ? ఎవరైనా పిల్లల దొంగ ఉన్నారంటే వాళ్ళని వెంటనే పట్టుకోండి. అలాగే వీలైనంత తొందరగా వారిని ఉరి తీసేయండి. మహారాజా, ఆ దొంగను పట్టుకోవడం అత్యంత కఠినమే కాదు, అసంభవం మహారాజా. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ దొంగను అసలు ఎవరూ చూడలేదు. మహారాజా, తను నల్లని నీడలా వస్తాడు, పిల్లల్ని దొంగిలిస్తాడు, అంతే మాయమైపోతాడు. అంటే నేను భాస్కర్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మహారాజా, మీరు చింతించకండి మహారాజా. వారు ఎవరైనా సరే నా బ్రహ్మ దృష్టి నుండి తప్పించుకోలేరు. అవును మహారాజా, ఆ నల్లని నీడ ఎప్పటికీ చీకట్లో చేసే తప్పుల నుంచి తప్పించుకోలేడు. పండిత రామకృష్ణ చెప్పింది నిజమే మహారాజా. మంచిది. కొత్వాల్ గారు, ఇక మీరు ఆ శుభవార్త ఏమిటో చెప్పండి. మహారాజా, ప్రసిద్ధ సాధువు భజనీదేవి మన విజయనగరానికి విచ్చేశారు. ఆవిడ ఆశీర్వాదం వల్ల ప్రజలందరి మనోవాంఛలు కూడా నెరవేరుతాయంట. ఆవిడ చాలా చమత్కారి సాధువు అని విన్నాను. చమత్కారి సాధువును నేను కదా. మీరు సాధువా? లేదు లేదు, నా ఉద్దేశం ఏంటంటే నేను చమత్కారి పండితుణ్ణి. ఇక నాకంటే చమత్కారి ఈ ప్రపంచంలో ఇంకెవరుంటారు? ఆమెను పిలిపించండి. ఆచార్య, ఆమె స్వయంగా మహారాజు గారి ముందుకు రావాలని ఆశపడుతున్నారు. బహుశా మహారాజును ఏమైనా కోరుకోవాలేమో. ఆమె కోరికలు కోరుకోవాలనుకుంటే అటువంటి ఆమె మరొకరి మనోవంచల్ని ఎలా నెరవేరుస్తుంది? ఆమె దొంగ సాధువు అయి ఉంటుంది. అలాగా? ఆమెని వెంటనే లోపలికి పంపించమని చెప్పండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజు గారికి ఈ భజని ప్రణామాలు. చెప్పండి దేవి, మీ రాకకు కారణమేమిటి? నేనైతే నా ప్రియ కృష్ణ కోసం వచ్చాను. ఏంటి, మీ ప్రియ కృష్ణ కోసమా? మహారాజా, మీరు విన్నారా? మిమ్మల్ని తిన్నగా పేరు పెట్టి పిలుస్తున్నారు. పైగా ప్రేమ భావంతో ప్రత్యేకంగా మీకోసమే వచ్చానని చెప్తున్నారు కూడా. ఏమంటున్నారు గురువర్య మీరు? నేనేమన్నాను మహారాజా? అన్నది ఆమె కదా. నేను కేవలం నా కృష్ణ కన్నయ్య కోసం వచ్చాను. మరి ఆ విషయాన్ని మీరు కాస్త స్పష్టంగా చెప్పొచ్చు కదా భజనీదేవి. నేను ప్రతి సంవత్సరం చిత్రమాసంలో నేను నా హరిద్వార నివాసాన్ని విడిచిపెట్టి ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే మా కృష్ణుడు అక్కడి ప్రజలందరి కోరికలను నెరవేర్చాలి అని. ఇక ఈసారి నేను మీ విజయనగరాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు మాకు అనుమతిని ఇచ్చారు అంటే. నేను అన్నదానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉండడానికి మహారాజు మీకు ఎందుకు అనుమతి ఇవ్వరు? వారు తప్పకుండా ఇస్తారు, అంతే కదా మహారాజా? అవును, సరిగ్గా చెప్పారు గురువర్య. మేము ఇటువంటి మంచి పని కోసం అనుమతి ఇవ్వకుండా ఎలా ఉంటాం? తప్పకుండా ఇస్తాము. అలాగే మీరు ఉండడానికి ఏదైనా ఒక మందిరంలో ఏర్పాట్లు చేయిస్తాం.
తప్పకుండా మహారాజా. ఇప్పుడు నేను కూడా తెలుసుకోవాలి ఈవిడ నిజంగానే చమత్కారియా లేక దొంగ సాధువా అని. ధన్యవాదాలు మహారాజా. మీరు నాకు అనుమతినిచ్చారు. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మా భజన వినడం కోసం, అలాగే మా కృష్ణుణ్ణి దర్శించుకోవటం కోసం. తప్పక విచ్చేయండి. విచ్చేస్తాం. విచ్చేయకుండా ఎలా ఉంటాం? మేము అక్కడికి తప్పకుండా విచ్చేస్తాం. మీరక్కడికి రాకూడదు. ఆ? ఎందుకని రాకూడదు? మీరే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఏ పురుషుడు అక్కడికి రాకూడదు. ఇవాల్టి నా ఆహ్వానం కేవలం ఆడవాళ్లకు మాత్రమే. వాళ్ళందరూ రావచ్చు, వాళ్ళు తమ తమ కోరికలను తీసుకొని. ఆ పురుషులు కావాలంటే మందిర ప్రాంగణానికి దూరంగా ఉండి దర్శనం చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, మేము మీ సందేశాన్ని విజయనగరం మహిళలకు అందజేస్తాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహారాజా. ఆజ్ఞ. కానీ నేనైతే దగ్గర నుండి దర్శనం చేసుకుంటాను. నేను కూడా చూడాలి ఈమె కోరికల్ని ఎలా తీరుస్తుంది అని. ఇప్పుడు దానికోసం నేను ఏం చేయాల్సి వచ్చినా చేస్తా. గురుగారు తలుపు తెరండి. అయ్యో భగవంతుడా, వీళ్ళిద్దరూ ఇప్పుడే రావాలా? వీళ్ళకేం చెప్పాలి నేను? మణి, మనము ఎంతో సేపటి నుంచి తలుపు కొడుతున్నా గానీ గురువు గారు అసలు తలుపే తెరవడం లేదు. నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా లోపలేదో తేడా ఉంది. అవునా? ఏదో తేడా ఉండడం కాదు, చాలా విషయం ఉంది లోపల. అందుకే మన గురువు గారు తలుపులు తీయడం లేదు. లోపల వారు ఆనందిస్తున్నారు. అవునా? ఆనందిస్తున్నారా? ఒక్క నిమిషం ఉండు. గురువు గారు ఏం చేస్తున్నారు? లోపలంతా క్షేమమే కదా? అంతా క్షేమమే. మీరిద్దరూ వెళ్ళండి. ఇవాళ మీ ఇద్దరికి సెలవు. ఏంటి సెలవా? కానీ గురువు గారు, ఇవాళ ఎందుకు సెలవు? ఇవాళ పండుగ కాదు కదా. మీరు మాకు సెలవు ఎందుకు ప్రకటిస్తున్నారు గురువు గారు? మేము సెలవు తీసుకుని వెళ్ళిపోము. మూర్ఖులారా, నేను మీకు ఎప్పుడైనా సెలవు ఇవ్వగలను. వెళ్ళండి ఇక్కడి నుండి, లేదంటే ఇక శాశ్వతంగా సెలవిచ్చేస్తా. శాశ్వతంగా సెలవు? వద్దు గురువు గారు, మీరు ఎందుకంత కోపడుతున్నారు? మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం గురువు గారు. మేము వెళ్తున్నాం గురువు గారు, మేము వెళ్తున్నాం కాదు గురువు గారు, వెళ్ళిపోయాం. ఒకసారి చూసొస్తాను వెళ్ళారా లేదా అని. లేదంటే ఈ మూర్ఖులు నన్ను తయారవ్వనివ్వరు. చూసావా, నేను చెప్పాను కదా గది లోపల అందమైన సుందరం ఉందని. ఖచ్చితంగా ఈ సుందర మహిళ సౌదామిని దేవే అయి ఉంటుంది. ముసలాడు సాహసం చూసావా? గురుమాత ఉండగానే ముసలాడు సుందరమైన మహిళను ఇంటికి తీసుకొచ్చేసాడు. నేనేరా? గురువు గారికి ఎవరో స్త్రీ యొక్క శాపం లభించింది. శాపం. మన గురువు గారు పైనుండి కింద దాకా స్త్రీగా మారిపోయారు. మారిపోలేదు, నేను కేవలం ఒక స్త్రీ రూపాన్ని ధరించానంతే. ఎందుకు గురుగారు? భజనీదేవి గురించి నిజం అందరి ముందు బయట పెట్టడానికి కేవలం ఇదొక్కటే దారి. మీరిద్దరూ వెళ్ళండి, నన్ను తయారవనివ్వండి. ఎందుకని? వరుణమాలకి చెప్తారా? లేదు గురువు గారు,
సౌదామిని దేవికి దీని గురించి చెప్తారా? లేదు గురుగారు. ఇక నాకెవరి గురించి భయం లేదు. మీరు వెళ్ళండి, నేను తయారవ్వాలి. మీరు ఒంటరిగా వెళ్ళకూడదు గురుగారు. అంటే మేము కూడా మీతో పాటు వస్తాము. ఓహో, అలాగా తప్పకుండా రావచ్చు. కానీ మీ ఇద్దరు నాతో పాటు రావాలంటే స్త్రీలాగా మారిపోవాల్సి ఉంటుంది. స్త్రీలాగా మారి మీరు నాతో రండి. మేము ఇప్పుడే స్త్రీలాగా మారిపోతాం. ముందు తలుపులు మూసేయండి. మూసేస్తాం. రామని, రా. అరే అమ్మా శారదా, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ఏమీ చేయకపోతే మరి ఇంకెక్కడ ఏం చెయ్యాలి? అయ్యో అంటే బయటికి వెళ్ళండి, విషయాలు తెలుసుకోండి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి. బాగానే గాలి పీల్చుకోమంటున్నారు నాన్న. ఇక్కడ వాతావరణం తేడా కనిపిస్తోంది. ఖచ్చితంగా నాన్న బుర్రలో ఏదో ఆలోచన నడుస్తోందని అనిపిస్తోంది. ఆ అవసరం అసలు ఏం లేదు. మాకు ఇంట్లో ఉండగాని నగరంలో ఏం జరుగుతున్నాయో అంతా తెలుస్తుంది. అలాగా అయితే మీకు ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది. ఈ నగరంలో అందరి మనోవాంఛల్ని నెరవేర్చే చమత్కారి భజనీదేవి విచ్చేశారు. లేదే. ఆ, 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 తెలుసు తెలుసు తెలుసు. తెలుసా? అయితే వెళ్ళండి, ఆవిడ్ని కలిసి ఆవిడ తీసుకొచ్చిన కృష్ణయ్యని మీరిద్దరూ దర్శించుకోండి. పదండి అత్తయ్య, మనం బయలుదేరదాం. ఎత్తండి. అదే మీరు లాఠీ ఎత్తండి, నేను వెళ్ళి పూజ సామాన్ తీసుకొస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. పదండి అత్తయ్య. అయ్యో ఆగండి ఆగండి, ఎవరు వెళ్ళిపోతున్నారు? భాస్కర్ని కూడా మీతో తీసుకెళ్ళండి. తనకు కూడా భజనీదేవి ఆశీర్వాదం అవసరం కదా. ఓహో, అయితే ఇతని మాట ఆలోచన అందరినీ బయటికి పంపించేసి నాన్న ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటున్నారా? మా అమ్మ మీ అమ్మ వట్టి మట్టి బుర్రలు కదా నాన్న. నా చిన్న బుర్రకి మీ ఆలోచనలు అన్నీ అర్థమైపోతున్నాయి, కానీ వీళ్ళకి అర్థం కావలేదు. ఎప్పుడు ఏ విషయాన్ని అర్థం చేసుకోలేరు వీళ్ళు. పదండి అత్తయ్య. ఏమైనా అర్థమైందా? అవునత్తయ్య, నాకంతా అర్థమైంది. మీరేం చేస్తున్నారు? నేను శుభ్రం చేస్తున్నాను. పాపం ఇంట్లో ఒక్కదానివే అన్ని పనులు చేసుకుంటూ ఉంటావు కదా, అందుకే నేను నీకు సహాయం చేద్దామని. అయితే మరొక పని కూడా చేయండి. ఏమిటి? మీరు కూడా మాతో రండి. నేనెందుకు రావాలి? భాస్కర్ని చూసుకోవడానికి రా. మీ పని అయిపోయింది నాన్న. మీ ఆలోచనను చిత్తు చేసేశారు. నేను అక్కడికి రాలేనమ్మా. ఎందుకని రాలేరు? ఎందుకంటే నాన్న హాయిగా నిద్రపోవాలి. ఎందుకంటే అక్కడికి కేవలం స్త్రీలకి మాత్రమే అనుమతి ఉంది. ఓ అలాగా. అయితే భాస్కర్ కూడా వెళ్ళకూడదు. శారద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భాస్కర్ ఇంకా శిశువే కదా. శిశువు అయితే మాత్రం ఏమైంది? నేను కూడా రేపటి పురుషుణ్ణే కదా. అయినా అంత గొప్ప సాధ్వి దగ్గర ఆశీర్వాదం తీసుకునే అవకాశాన్ని ఎందుకు పాడు మీరు చేస్తున్నావు? వచ్చి తీరాల్సిందే. తనని మీరే చూసుకోవాలి. అసలే నేను విన్నాను నగరంలో పిల్లల దొంగలు ఉన్నారు అని. ఏంటి శివన్న, పిల్లల దొంగలా? కానీ నేను వస్తున్నాను వస్తున్నాను, కొట్టదు కొట్టదు, వస్తున్నాను వస్తున్నాను. భాస్కర్ నీ లైవ్ తీసుకుంటున్నాను. ధనిమణి, చెప్పడు గురుగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన గురించి అసలు నిజం బయటపడడానికి వీల్లేదు. అలాగే గురువుగారు. వరుణమాల తను నన్ను గుర్తుపట్టలేదు కదా? లేదు గురువు గారు, మనల్ని గుర్తుపట్టే అవకాశం లేదు. ఇంతవరకు మీ పన్నాగాల్ని తెలివైన వాళ్ళే గుర్తించలేకపోయారు. అమాయకులైన గురుమాత ఎలా గుర్తిస్తారు గురువు గారు? ఏమన్నావు? చమత్కారి చమత్కారి అన్నాను. నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఎక్కడ? ఎక్కడ చూడలేదు మీరు. గొంతు కూడా విన్నట్టు అనిపిస్తుంది. ముఖం చూపించండి. కుదరదు కుదరదు, అస్సలు కుదరదు. పర్వాలేదు చూపించండి. ఒక స్త్రీ ఇంకో స్త్రీ ముఖం చూడొచ్చు. అలా అంటారేంటి మీరు? చూడండి, ఒక సంస్కారవంతురాలైన స్త్రీ ఎప్పుడు కూడా బయట ఎవ్వరి ముందు తన ముసుగును తీయకూడదు. అది కూడా తెలీదా? మీరు కూడా ముసుగు వేయండి. సంస్కారం లేదా మీకు? మీ భర్త ఏమైనా మూర్ఖుడు అనుకుంటున్నారా?
కొంచెమైనా మంచి మర్యాద ఉందా లేదా? మీ భర్త పండితుడా లేక తుచ్చుడా లేక దొంగ పండితుడా? ఎందుకు కొట్టావ్? ఆపండి. నా దేవుడి గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు. నా దేవుడు ఎక్కడా? మీ తుచ్చ స్త్రీలందరూ ఎక్కడా? ఎందుకు కోపగించుకుంటున్నారు? నేనేమైనా నీ భర్తని మూర్ఖుడు, తుచ్చుడు, దొంగ పండితుడు అన్నానా? అయ్యో, మళ్ళీ కొట్టింది. నేను చెప్పాను కదా, మీ నోటి నుండి నా భర్త పేరు ఎత్తడానికి వీల్లేదని. కొట్టింది. మేము చూసాం గురుగారు. గారు చూసాము. ఇది ఇంకా ప్రారంభమే అనిపిస్తుంది గురుగారు. ముందు ముందు ఇంకా ఏమేం జరుగుతాయో గురుగారు. అరే ఎంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పు. రామకృష్ణ పండితుడు ఈ చేతులు మహిళల చేతుల్లా అనిపించట్లేదే. తను మనల్ని ఎందుకలా గుచ్చి గుచ్చి చూస్తున్నాడు? ఒకవేళ తనకి మన మీద అనుమానం కలగలేదు కదా? గురుగారు ఇప్పుడే 2 సార్లు దెబ్బలు తిన్నారు మీరు. మరి అనుమానం కలుగుతుంది కదా? అయితే ఒక పని చేద్దాం. ముందు ఎక్కడి నుంచి వెళ్దాం. కాస్త మెల్లగా నడవండి. మనం స్త్రీలము. వీళ్ళ కాళ్ళు చేతులు ఏవి మహిళల్ని పోలినట్టు లేవు. పైగా నడక కూడా ఏదో కంగారుగా నడుస్తున్నట్టుంది. ఒకసారి మీరు నా దృష్టితో చూడండి నాన్న. ఈ ఆడవాళ్ళ ముసుగు వెనకాల దొంగ తాతాచార్యులు ఉన్నారు. దూరం నుండి తెలియకపోతే కాస్త దగ్గరగా వెళ్ళి చూడండి. ఒకవేళ వీళ్ళు పిల్లల దొంగలు కాదు కదా? పదండి. ఇటే వస్తున్నాడు. ఈ ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. అత్తయ్య చూడండి, మీ పుత్రుడు అక్కడ ఏం చేస్తున్నారు? రండి అత్తయ్య. వీటి ధర ఎంతో చెప్పారా? చూడండి. తర్వాత వస్తాం. పదండి వెళ్దాం. వెనకే వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? అమ్మయ్యా, తప్పించుకున్నాం. అక్కడ కాదు, ఇక్కడ. మోకాళ్ళు పట్టేసాయి. లేపండ్రా. పదండి పదండి. ఇప్పుడు దొరికిపోతారు గురువర్యులు. అయ్యో, ఇక్కడ నేను ఎత్తడానికి ఏమున్నాయి? ఆడవాళ్ళ వెనక తిరిగి నా భర్తను ఎత్తమంటున్నారు. నాలాంటి రూపవతి గుణవంతురాలైన భార్యని వదిలేసి పరాయి స్త్రీల వెనక పరిగెడుతున్నారు. అయ్యో, ఇంకా ఆపుతావా? నేను అలాంటి పనులేమి చేయడం లేదు. నువ్వు అసలు ఏం చేస్తున్నావో మేము మా కళ్ళారా చూసాం. ముక్కు మీద కోపం తెప్పించావు. ఇదిగో అమ్మా, ఆ ముక్కు మీద కోపం ఏం కనిపించట్లేదు. నేనేమి చేయలేదు కూడాను. సరిపోయింది. మీ ఇద్దరి నాటకం వల్ల అసలైన నట సామ్రాట్ తప్పించుకున్నాడు. నాన్న, ఇక వీళ్ళకి నువ్వే నచ్చ చెప్పాలి. చూడండి, నేను చెప్పేది వినండి. అక్కడ 3 పురుషులు మహిళల వేషంలో ఉన్నారు. వాళ్ళు మహిళలు కాదు. వాళ్ళు మహిళల వేషంలో ఎందుకున్నారా అని చూస్తున్నాను నేను. మీ నిజ స్వరూపాన్ని మేము చూసాం. ఏం చూసావు నా నిజ స్వరూపాన్ని? నేనేమి చేయలేదు. కావాలంటే భాస్కర్ని అడిగి చూడు. పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. భాస్కర్, చెప్పు నాన్న. భాస్కర్, చెప్పు బాబు. మీ ఇద్దరి మధ్యలో నేనేం మాట్లాడను. అత్తయ్య చూడండి, భాస్కర్ కూడా మా తిప్పుకున్నాడు. తనని ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాం. దీనికంటే తన ఇంట్లో ఉండడమే మంచిది. చూడండి చూడండి, దర్శనం మొదలైనట్టుంది. వెళ్ళి వరుసలో నిలబడితే కదా ముందుగా దర్శనం అవుతుంది. వెళ్ళండి. అప్పుడు మీరు వేరే ఆడవాళ్ళను దర్శించుకోవచ్చు కదా, అవునా? శివ 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 శివ, పిల్లోడి ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు నిన్ను ఎలా చూస్తున్నాడు. మనం ఒక పని చేద్దాం. తనని ఇప్పుడు ఇంటికి పంపించేద్దాం. ఎలాగో దర్శనం అయిన తర్వాత
భజన కూడా ప్రారంభమవుతుంది. మీరు సరిగ్గా చెప్పారు అత్తయ్య. అవునమ్మా, సరిగ్గా చెప్పావు. సరిగ్గానే చెప్పావమ్మా. మీకు అసలు నా మీద నమ్మకమే లేదు అన్నప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అసలే నేను బాగా అలసిపోయి ఉన్నాను. భాస్కర్ అలసిపోయి ఉన్నాడు. ఏమంటావు భాస్కర్? అలసిపోయావు కదా నాన్న? వెళ్ళు, ఇంటికెళ్ళు. అలాగే నువ్వు తనని చక్కగా పడుకోబెట్టు. అలాగే అలాగే వెళ్తాను. వచ్చింది హంసను దర్శించుకోవడం కోసం. కానీ ఏమైంది? ముందు ఆ భక్తురాలు మన మీద విరుచుకుపడింది. ఆ తర్వాత ఈ కుందేలు తన కుమారుడితో కలిసి మన వెంట పడ్డాడు. గురుగారు, ఏ అందమైన హంస గురించి మీరు ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఆ హంస మీ కళ్ళ ముందే ఎదురుగా ఉంది. హుచుకుచు 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 హుచుకుచు. ఆహా, ఇంతకు ముందు అనవసరంగా అన్నాను తను మోసగత్తె అని, చమత్కారి అని. కానీ ఇప్పుడు తను నాకు సొంతం అవబోతోంది. ముసలాడేంటి అంతలోనే మాట మార్చేశాడు? మనం త్వరగా వీరి మనసు మార్చాల్సి ఉంటుంది. గురుగారు, మీరే కదా చెప్పారు ఇవకు మోసగత్తె దొంగ సాధువు అని. ఈమె మోసగత్తె అని ఏ మూర్ఖుడు చెప్పగలడు? మూర్ఖులు మాత్రమే ఈమె ప్రతిభని అర్థం చేసుకోలేరు. ఇక ఈ రోజు ఈ రాత్రంతా కూడా నా భజన ఈమెతోనే. విన్నావా గురుగారు? ఇక వేరే దారేది లేదు. అలా చూడండి గురుమాత. వరుణమాల, పదండి. అగండి గురుగారు, అక్కడ పండిత రామకృష్ణ ఉంటారు. మనం ముందుకు వెళ్ళాము, వెనక్కి వెళ్ళాము. ఇప్పుడు ఏం చేయాలి? ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే కొయ్యి. ఇక మనకి ఏ దారి లేదా? ముసుగులేసుకుని వెళ్దాం, పదండి. ఇవాళ నువ్వు నేను మాత్రమే ఉన్నాం. ప్రశాంతంగా నిద్రపోయి రాత్రంతా విశ్రాంతి తీసుకుందాం. చూసావా, మీ గుండప్ప బాబాయ్ ముందే నిద్రపోయాడు. నువ్వు నా పులిబిడ్డవే కదా. నేను నీకు విషయం చెప్తాను, వింటావా? పులులు కూడా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అందుకని నువ్వు నిద్రపోనన్నా. అలాగే నన్ను కూడా పడుకోనివ్వే, సరేనా? పడుకో భాస్కర్.